కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, త్రిలోక్, కుప్పం మండల అధ్యక్షురాలు వసంతమ్మ, శారదమ్మ, సరస్వతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ బాబు అడ్డా అని గుర్తించుకో, కుప్పంను అభివృద్ధి చేసింది బాబు అని అన్నారు. ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతి పక్షాల్లో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నావా అని విమర్శించారు. బాబు కుప్పంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజుల నుంచి కుప్పం అభివృద్ధి ప్రారంభమయ్యిందని అన్నారు. ఎవరు పడితే వారు వచ్చి కుప్పంలో బాబు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే తరిమి కొడతామని హెచ్చరించారు. లక్ష్మీ పార్వతి ప్రచారంలో భారత్ కు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. లక్ష్మీ పార్వతి ప్రచార భాగంలో మాట్లాడిన మాటలు స్థానిక ప్రజలు మండిపడుతున్నారని తెలిపారు. మేము సాటి మహిళలుగా మాట్లాడకూడదు. ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి మాకు ఒళ్ళు జలగరించి మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. నీకు ఏం తెలుసు కుప్పంలో? మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ మూలన చూడు, ఎక్కడ చూడు, నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్. ఆ రోడ్లు నీ బాబేసినాడా లేదా మీ వీరగంధం సుబ్బారావు వచ్చేసాడా? అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? వెనకాల ఇన్ని గోతులు పెట్టుకొని నువ్వు ముందొచ్చి ఇన్ని మాట్లాడతావా? నువ్వు మా కుప్పంలో నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే తరిమి కొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు ఏం తెలుసని, కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడే ముందు ఎవరి హోదా, ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు. 3 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా? ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా? 7వ తరగతి ఫెయిల్ అంటావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీ పార్వతి అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా? మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా? అది లోకేష్ బాబు అంటే, ఆయన తెలివితేటలంటే, ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నా బిడ్డ అంటాడు మాట వస్తే, జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా, రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా? ఆ రెండిట్లో ఒకటి చెప్పు ముందు, మాట్లాడే ముందు. ప్రతిసారి మాటికి నువ్వు ఆ మాట అంటావు. అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ. మనకు ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈరోజు అపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మచ్చ తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే. ప్రజలు నిన్ను చీచి అని చీదరించుకున్నా కూడా నీకు సిగ్గు, లజ్జ, మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు.
మాట్లాడతావు? నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఒక సాటి మహిళగా. ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరికి ఎంత హోదా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏమి, ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది. అయ్యా భరత్, ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది. అది వచ్చిన దానికి ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాక నీకు మూలము. కాబట్టి నేను విలేజ్లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను. చాలా మందికి ఆ లపాకి మాట్లాడే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, విలేజ్లో పరకులతో దాన్ని తరిమి కొట్టేకి మేమంతా సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా మా వెంట రండి అని ప్రజలు చెప్తా ఉన్నారమ్మా. ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు. మేము తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది. మేము ఇలాంటి మాటలు మాట్లాడము. గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి. నువ్వు ఆరుమాన వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? కుప్పం మీద దొరికిందా నీకు? అయ్యా భరత్ గారు, నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె. ఆరుమాని వాయించుకొని నీ కథ అవుట్, ఇంక నీ కథ గోయిందా గోయిందా గోయిందా. కుప్పంలో ఇంతకు ముందన్నా కనీసం నేను 4 జాతరలో ఉన్నా పల్లోడు అని చెప్పుకుంటా ఉంటే, వన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే, ఇంక అది పోయా. అది వచ్చింది కదా, అలాంటి వచ్చి నీకు ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజలు ఊర్లో సిగ్గుచేటని నవ్వుకుంటా ఉన్నారు. మీ జాతరలో నిజంగానే నేను విని మాటప్ప, నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు. ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది. మేము అలాంటి మాటలు మాట్లాడలేము. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవస్తులు. తెలుగుదేశం అంటే తెగింపు, ధైర్యం, పోరాటం కలిగింది తెలుగుదేశం. కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ, తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ, మా బూనం పేరు కానీ, మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబడ్దార్ బిడ్డ, తెలుగుదేశం పేరు ఎత్తాలంట ఎవడైనా అదర్ సాగాల. ఎందుకంటే మేము అనవసరంగా ఎవరి జోలికి పోము. మా జోలికి వస్తే వదిలిపెట్టము. కుప్పం గడ్డ చంద్రన్న అడ్డ బిడ్డ, జాగ్రత్త. ఇంకోసారి పనికి మళ్ళీ లపాకిల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడే 4 ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి. కాబట్టి ఇక మీద కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది, ఏదో డిపాజిట్లు వస్తుంది. అంతేగాని ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు. కనీసం నీ భార్య పైన 4 నోట్లు అడిగింటే అన్న ఓట్లు వేసేవాళ్ళు. దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు? ఎన్టీ రామారావు బయోగ్రఫీ రాసా, ఆయన పోయిందాయా. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ, ఈ భరత్ బయోగ్రఫీ రాసాకు వచ్చినట్లుంది కుప్పానికి ఆవిడ నాకు తెలిసి. కాబట్టి అమ్మ, మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు, నీకు గౌరవిస్తా ఉన్నాము. మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో. కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన చాలు. మీ భరత్ అన్నని హైదరాబాద్కు అతి త్వరలో 3 సర్దుకొని రెడీగా ఉండమాను. లేదంటే సాగనంపేట మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము. జాగ్రత్త అని అందరికీ హెచ్చరిస్తాను. హైదరాబాద్ ఇంకా పొనికిమాలది, దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. దాని పేరు ఎందుకు మేము చెప్పాలా? మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హత ఉంది? ఫస్ట్ అది చెప్పు. నీ పేరు నేను చెప్పును. పొనికిమాల దాని పేరు చెప్తే మాకు బాగుండదు. నీవు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నావు అమ్మా. 1995 ఇంకా మా చంద్రబాబు నీళ్ళు కడితే ఎండాకాలం ఎక్కువ కుప్పంలో అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది, పామో పులుగో ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా కరెంట్ సరిగా అయ్యకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో 1 లక్ష రూపాయలు అంటే 10,000 కడితే డ్రిప్పులు ఇచ్చి, రైతు రథాలు ఇచ్చి, గొర్రె లోన్ కావాలన్నా, సీమా లోన్ కావాలన్నా మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి చేయలే. మీ మొగుడు చేసినాడా? మీరు ఎన్టీ రామారావు నన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీవు కుప్పంలో మాట్లాడతావా? నీవేం మాట్లాడతావు మా సార్ గురించి? ఇంకొకసారి మా సార్ గురించి ఏమన్నా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది? నీవు దొంగోట్లు వేసుకున్నా. మా మున్సిపాలిటీ ఎలక్షన్ మేము కూడా చూసినామమ్మా. తమిళనాడుని ఇంకా పూతులపత్తి ఇంకా నగర్ని ఇంకా పుంగనూరు పుడి ఆటిని ఇంకా వచ్చేస్తాడు ఇటుకే ఏంటికి దొంగోట్లు వచ్చేదానికి. ఆ రోజా ఇంకోటి పనికి మాలది. రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా, మా సార్ గురించి ఎవరైనా మాట్లాడితే తోపేస్తాం. చంద్రన్న అడ్డ వీడికి ఏమైనా మాట్లాడానంటే మా మహిళలో ఫస్ట్ చెప్తాను, మా మహిళ నీకే ఫస్ట్ పడేది. ఎట్లో ఇంక దగ్గరలో
రేపా మాప నీకు బుడ్డబుడు కట్టుకొని పోయి నెగిరిలో నీవేం భయపడద్దు. కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్ల మెజార్టీతో మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు. కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట. అమ్మ నీ మొగుడా కట్టినోడు వచ్చే మీరు పల్లెళ్ళు అంట. పల్లెల్లో అమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది, యా ఊరు మీరు చెప్పు. భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగిరి హైదరాబాద్ అండి, నీదే మీ అబ్బది ఊరా. మీ అబ్బ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో కలెక్టర్గా పనిచేసినట్ట. యారో చెప్ప కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్కి వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది, ఒక ఉద్యోగం ఇచ్చిండేది. ఈ రోజు వచ్చి మీరు ఇక్కడ మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు వేసి నీకు డిపాజిట్ లేకుండా కుప్పం ఇంకా తెరమకుంట వచ్చింది. నీవు యారు చూసినా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఏం పని చేయాలి ఏమప్ప నీవు వచ్చి పని చేసిండేది. మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది. ప్రతి మహిళ మీద కేసులు పెడితే ఎట్లా వంటిండి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కేసులు పెడితే అని చెప్పి మీరు కేసులు పెడితే ఒక కేసు కాదు 100 కేసులు పెట్టు. వైపేం కొట్టలేదు, మా మహిళని ఎప్పుడు తగ్గేదే లేదు. 100 కేసు కాకపోతే 200 కేసులు పెట్టు. భయపడకుండా మేము పని చేస్తాము. భరత్ని డిపాజిట్ లేకుండా మొన్న నువ్వు సత్యం చేసినావు. ఏమని సత్యం చేసినావు? యా ఊరిని ఇంకా మాకు నామినేషన్కి వచ్చేయాలయ్యా అన్నావు. భరత్ గుడి ముందర చెప్పినావు. తిమ్మంపేట ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది, పచ్చూరు ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది, ఎంతమంది 2 వీలర్లో వచ్చినారు మేము చూసినాం. ఇప్పుడు నీకు దమ్ముంటే నీవేం చెప్పినావు? గుడి ముందరగా నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా ఉన్నావు. ఇప్పుడు అన్ని వచ్చింది కదా మేము రూపించినాం కదా, ఇప్పుడేం చేస్తా ఉన్నావు? ఊరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటున్నా ఇప్పుడు నీ భార్య వచ్చింది 100 మందితో కూలిచ్చి వచ్చింది. నూలుకుంట్లో ఏం చేసినావు? ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి ఓట్లాడుతావు. ఒక సీసీ రోడ్ వేసినావా? ఒక కాలు ఒక 2 కాలు వేసిన కాలు మూసేదానికి మీకు ఏగుతలేదు. ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడతారా మీరు? మీకు హుషారుగా ఉండాలా. ఫస్ట్ పెద్దరెడ్డి కుప్పం రాకూడదు. ఏం నీ కుప్పంలో వచ్చి ఏం నీ మంత్రా? ఈ కుప్పం ఎందుకు వస్తావు నీవు? మా కుప్పం మేము చూసుకుంటాం. మా చంద్రబాబు నాయుడిని లచ్చి ఓట్ల మధ్యలో కల్పిస్తాం. మీకు దమ్ముంటే మీరు డెవలప్ చేసి చూపించండి. మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండా కుప్పంలో ఏమి డెవలప్ అవ్వలేదంటావు కదా. రా పదం నీవు రా మేము వస్తాం. యా డెవలప్ కూడా చూపించు. నీకు దమ్ముంటే నీవు ఆరిదిగా పుట్టింటే వచ్చి కుప్పంలో మాట్లాడి. ఇప్పుడు కుప్పంలో ఉండవు కదా, కుప్పంలో ధైర్యంగా మేము 100 మంది వస్తాం. నీవు 100 మందిని పిలుచుకొని రా, డెవలప్ చూస్తాం. వచ్చి చేయాలని కోరుకుంటా. అందరికీ నమస్కారం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.